హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబాని. ఈరోజు మీకోసం మా నాన్నమ్మ చెప్పిన ఒక మంచి కథ చెబుతాను. అనగనగా ఒక ఊర్లో ఒక గురవయ్య హోటల్ ఉండేది. అక్కడికందరూ వచ్చి టిఫిన్ చేసి అక్కడే కూర్చుని ఊర్లోని సంభాషణలన్నీ మాట్లాడుకునేవారు. ఒకరోజక్కడికి రంగయ్య వచ్చాడు. అక్కడే ఉన్న సోమయ్యతో, ఎలా ఉన్నావు సోమయ్యా, నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాడు. నాకేమీ, నేను కులాసాగానే ఉన్నాను. నీ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాడు రంగయ్య. దానికి సమాధానంగా, ఏం చెప్పమంటావ్, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా ఏం లాభం లేదు. ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా ఆరోగ్యం అలానే ఉంటుంది. ఎప్పుడు కుదుటపడుతుందో ఏమిటో అని సోమయ్యతో రంగయ్య అన్నాడు. దానికి సమాధానంగా సోమయ్య, అయ్యో అవునా, మీ ఆరోగ్యం బాలేదా అని అన్నాడు. అప్పుడు లోపట్నుంచి బయటికి వచ్చిన గురవయ్య, ఏంటి రంగయ్యా, నీ ఆరోగ్యం బాలేదా, నాకెప్పుడూ చెప్పలేదే. నీ అనారోగ్యానికి నేను మందేస్తానుండు. మా తాతయ్య దాన్ని ఎలా తయారు చేయాలో నాకు నేర్పించాడు అన్నాడు. దానికి సమాధానంగా రంగయ్య, అవునా, నీకు వైద్యం చేయడం వచ్చా అనైతే మా నాడి చూసి నాకే అనారోగ్యముందో దానికి సంబంధించిన మందులిచ్చి పుణ్యం కట్టుకునాయనా అన్నాడు. దానికి సమాధానంగా గురవయ్య, నీ చెయ్యి ఇలా ఇవ్వు అని నాడి చూసి, ఇప్పుడే వస్తానుండు అని లోపటికి వెళ్ళి 2 గుళికలను తీసుకొచ్చి, కళ్ళు మూసుకో అని నోటులో వేశాడు. నీవు రేపుదయం నా దగ్గరకొచ్చి మీ ఆరోగ్యం ఎలా ఉందో చెప్పు. మా తాతగారు మంచి వైద్యులు, ఆయన దగ్గరే ఈ వైద్యం నేను నేర్చుకున్నాను అని అన్నాడు. దానికి సమాధానంగా, సరేనండి గురువయ్యగారు అని వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత రంగయ్య వచ్చి, గురువయ్యగారు, నా ఆరోగ్యం కుదుటపడిందండి. మీరిచ్చిన మందు పనిచేసింది. మీ మేలు ఈ జన్మలో తీర్చుకోలేను అని ఆయనకి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు గురవయ్యగారి శిష్యుడు వచ్చి, గురువయ్యగారు, మీరెప్పుడు వైద్యం నేర్చుకున్నారండి, నాకు తెలియదే అని అడిగాడు. దానికి సమాధానంగా గురువయ్య హహహా అని నవ్వి, నేను నిన్న పూరీ చేస్తున్నప్పుడు సోమయ్య రంగయ్య మాట్లాడుకోవటం ఆలకించాను. అప్పుడు నా చేతిలోని పిండి నలిపి 2 గుళికలుగా తయారుచేసి రంగయ్య నోట్లో వేశాను. నేనొక మంచి వైద్యుణ్ణి అని చెప్పటం రంగయ్య నమ్మాడు. ఆయన నమ్మకమే ఆయన అనారోగ్యాన్ని తగ్గించింది. మన నమ్మకమే మనకు రక్ష అంటూ తన శిష్యుడికి చెప్పి, ఈ విషయాన్ని ఎప్పుడూ చెప్పమాకా అని చెప్పి తన పని చేసుకోవడం మొదలుపెట్టాడు. నీతి: మనం ఏ పని మొదలుపెట్టినా నమ్మకంతో చేస్తే ఆ పని సక్రమంగా జరుగుతుంది.